తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి. మనం చూసాం ఐటీఐ అంటే ఆ బ్లాక్ కలర్ బోర్డు, పాత బోర్డు, ఆ బోర్డు ఎలా మారిందో లేటెస్ట్గా, అలాగే ఐటీఐలో కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మంచి అంటే మార్కెట్కి అవసరమైన స్కిల్స్ను పిల్లలకి అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఐటీఐలో దాదాపుగా 38,000 మంది వరకు శిక్షణ పొంది వివిధ చోట్ల జాబులు సంపాదించారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేర్చుకుని ఎవరైతే ట్రైనింగ్ పొందుతున్నారో వాళ్ళకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్లకు కావాల్సిన ఉద్యోగాలు కూడా గ్యారంటీగా ఇస్తామని ఐటీఐ అధికారులు చెప్తున్నారు. అసలు ఎలా ఉంది ఈ ఐటీఐలో నేర్పించడం, ఆ అంశాన్ని మనం ఒకసారి వెళ్ళి లోపల చూద్దామా? अब वेल्डर यहाँ पे उसका पूरा पैरामीटर सेटअप है, जिसमें वो मटेरियल थिकनेस, उसके अलग अलग जॉइंट्स, टाइप्स ऑफ पोजीशंस, टाइप्स ऑफ वेल्डिंग मटेरियल, 3 मटेरियल भी है इसमें कि आप कास्ट आयरन, CS, उसके बाद एल्यूमिनियम, ये सारे वो कर सकते हो। उसके बाद उसकी वेल्डर की मशीन है, उसके बाद सिलेंडर है उसके पास। अगर यहाँ पे हम देखेंगे तो पैरामीटर जो है, तो पैरामीटर्स भी पूरा दिखा है कि इसमें वेल्डर उसका वर्क एंगल कितना रखेगा, ट्रैवल एंगल कितना रखेगा, फिर उसका आर्क फोर्स कितना रखेगा, वोल्टेज कितना रखेगा, सारी चीज़ें जितना भी पैरामीटर वेल्डिंग में इंपॉर्टेंट है वो सब उसको यहाँ पे दिखेगा। अब इसमें ये पोजीशन, ये उसका WPS है। वेल्डर का WPS जो होता है, ये WPS वेल्डर खुद सेट करेगा, उसको इम्प्लीमेंट भी खुद करेगा। अब इन्होंने यहाँ पे प्रोसेस चेंज करो। अभी यहाँ पे इसको ये ऑप्शंस आते हैं कि आपको कौन सी प्रोसेस यूज़ करना है, कौन सा टॉर्च लेना है, क्या लेना है, ये सारा चेंज करने के बाद में वो अलग अलग हिसाब से वेल्डिंग कर सकता है इसके बाद। अभी ये जो बंदा देख रहे हैं हम, तो ये साइट पे काम कर रहा है सर। इसको विजुअल क्या हो रहा है कि ये किसी बिल्डिंग पे स्ट्रक्चर का काम कर रहा है, हम देख पा रहे हैं ऐसे, है ना। तो यहाँ पे एक बंदा यहीं पे रह के वो वेल्डर को ये विजुअलाइज होता है कि मैं एक साइट पे हूँ और साइट पे मुझे काम कैसे करना है, तो वहाँ की पूरी सेफ्टी जो है ये इसमें दिखाई जाती है वर्चुअल में, टोटली वर्चुअल सर। ये VR है, AR अलग कंसेप्ट होता है और VR अलग कंसेप्ट होता है। अभी ये टिग वेल्डिंग प्रोसेस कर रहे हैं, जो 4 प्रोसेस मैंने बताया आपको, आर्क वेल्डिंग, टिग वेल्डिंग, मिग वेल्डिंग, इसमें से एक टिग वेल्डिंग कर रहा है। యాక్చువల్లీ దీనిలో ఏంటి అంటే సార్, ఇప్పుడు పిల్లలు అక్కడ వెల్డింగ్ చేస్తున్నారు, ఆ వెల్డింగ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చూసుకోవడానికి ఇప్పుడు ఇంకోటి దీంట్లో అక్కడ చూడండి 83%, 68 అంత యాంగిల్ ఎంత పోవాలి, ఏ విధంగా మనకు అక్కడ అంటే రెడ్ కలర్ వస్తుందంటే ప్రాపర్గా వెళ్ళట్లేదు, అది గ్రీన్ కలర్లో రావాలి, 83%లో పర్ఫెక్ట్ వర్కింగ్ యాంగిల్ నడుస్తుంది, తర్వాత ఈ కింది కూడా 67%, అంటే ఎవ్రీథింగ్ కూడా క్యాలిక్యులేటెడ్, అంటే ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్ అవుతుంది అన్నా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి స్కోర్ బోర్డ్ మొత్తం పూర్తిగా అంటే మనం ప్రతిదీ ఎవాల్యుయేట్ చేసి పిల్లోనికి నెక్స్ట్ ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది, ఎక్కడ మనం ఇంకా స్కిల్ని డెవలప్ చేయాలి అనేటువంటి దాన్ని ప్రతిదాన్ని మనం టైం టు టైం దాన్ని కౌంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. అంటే దీనివల్ల ఏంటంటే మెటీరియల్ కన్జ్యూమబుల్ కాకుండా మల్టిపుల్ ఏంటంటే ఇక్కడ టిగ్ వెల్డింగ్ చేయొచ్చు, మిగ్ వెల్డింగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సపరేట్ దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కానీ టైం కానీ దానికి సపరేట్ దానికి క్యాబిన్ కాకుండా ఒకే దగ్గర అన్ని ప్లేస్లో చేసుకోవడానికి ఇది ఈజీ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని వచ్చేసి మనం అంటే పిల్లోనికి మీరు సార్ చెప్పినట్టు పైప్ లైన్ ఉంటుంది, పైప్ లైన్ డైరెక్ట్ మనం వెళ్ళలేని పరిస్థితి, కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలంటే కష్టం. కాబట్టి ఇక్కడ చీకట్లో కూడా ఏ విధంగా వెల్డింగ్ చేయొచ్చు అనే దాన్ని కూడా మనం ఇక్కడ గైడ్ చేస్తుంటాం సార్. ఓకే, మిషన్ ఆఫ్ చేస్తున్నాడు, మిషన్ ఆఫ్ అయింది. స్కోర్ బోర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ స్కోర్ ఇస్ 91%. ఓకే, వెరీ గుడ్, బాగా చేశారు. అంటే ఎక్కడెక్కడ డిఫాల్ట్స్, ఎక్కడెక్కడ ఆ 91% తగ్గడానికి కారణాలు ఏంటి అని కూడా మనం అనలైజ్ చేయొచ్చు.
ఓకే. అనలైజ్ చేసేసి దాంట్లో మనం ఇతనికి మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే ఎక్సర్సైజ్ దాన్ని అప్గ్రేడ్ చేస్తూ చేసుకోవచ్చు. మనం చూడొచ్చు అంటే వెల్డింగ్ అనేది చాలా ఓపెన్ ఏరియాలో గతంలో నేర్పిస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు. వర్చువల్ రియాలిటీలో ఇప్పుడు ఇక్కడ నేర్చుకునే పిల్లలు ఎక్కడో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ అయ్యే ఏరియాలో కూర్చుని లేదా నిలబడి అక్కడ వాళ్ళు ఎలా అది ఊహించుకుంటూ అక్కడ పనిచేస్తుంటారు. చిన్న రూమ్ ఇది, ఈ రూమ్లో ఆ టెక్నాలజీని వాడుకుని ఈ పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏ మేరకు కరెక్ట్గా చేశారు అనడానికి కూడా స్కోర్ బోర్డ్లో అది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. టైసన్ గ్రూప్ సహకారంతో 2 కోట్ల రూపాయలతో ఈ సెటప్ ఇక్కడ పెట్టారు. మనం చూడొచ్చు గతంలో కానీ ఇది చాలా పాత ఐటీఐ, ఎప్పుడో 1954 నుంచి ఇక్కడ అవుతుంది. ఇలాంటి సెటప్ దేశవ్యాప్తంగా మరి ఎక్కడా లేదు. మన హైదరాబాద్లో మల్లేపల్లిలో ఈ ఐటీలోనే ఇలాంటి సెటప్ ఉందని ఇన్స్ట్రక్టర్ చెప్తున్నారు. యాజ్ యూ ఆల్ నో, గోల్ అంటే ఏంటి? ఒక లక్ష్యం. ఓకే, మనందరికీ గోల్ ఉంటుంది కదా. సో గోల్ని ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు మనము ఈ స్మార్ట్ టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఎస్ అంటే ఏంటి ఇక్కడ? గట్టిగా చెప్పండి. ఎస్ అంటే స్పెసిఫిక్. ఓకే, సపోజ్ మీరు ఒక గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బిజినెస్ అంటే ఓన్లీ ఒకటే ఉంటుందా, చాలా ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనే స్పెసిఫిక్గా ఉందా, లేదా నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాను అనే స్పెసిఫిక్గా ఉందా? నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాను అనేది స్పెసిఫిక్గా ఉంది. సో మన గోల్ ఎప్పుడైనా సరే స్పెసిఫిక్గా ఉండాలి. అంటే పర్టికులర్గా మన గోల్ని మనము స్పెసిఫిక్గా పెట్టుకోవాలి. నా ఎం అంటే ఏంటి? మెజరబుల్. మెజరబుల్ అంటే మనం దాన్ని మెజర్ చేసుకునేలాగా ఉండాలి. అంటే వీక్లీ కావచ్చు, డైలీ కావచ్చు, మంత్లీ కావచ్చు. సపోజ్ మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవాలి అని అనుకున్నారు. ఓకే, సో ఫస్ట్ వీక్ చూస్తారు కొత్త వర్డ్స్ ఏమైనా నేర్చుకున్నారా, సెకండ్ వర్డ్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. సో 1 మంత్ తర్వాత ఆ లాంగ్వేజ్ మీకు ఎంతవరకు వచ్చింది అంటే మీరు మెజర్ చేసుకోవాలి. సెకండ్ మంత్కి మళ్ళీ చూస్తారు, 2 మంత్స్, 3 మంత్స్. సో 3 మంత్స్లో నేను ఆ లాంగ్వేజ్ని ఎంతవరకు నేర్చుకున్నాను. సో అది మనము మెజర్ చేసేలాగా ఉండాలి. ఇట్ మే బీ మంత్స్, డేస్ ఆర్ వీక్. ఓకే, నా ఏ అంటే ఏంటి? ఏంటి? అచీవబుల్. అచీవబుల్ అంటే మనం సాధించగలిగేది మన గోల్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రేపు పొద్దున మూన్ పైకి వెళ్తాను అనేది అచీవబులా? నేను ఒక 5 ఇయర్స్లో వెళ్తాను అనేది అచీవబులా? ఎస్. సో మనము గోల్ని ఎప్పుడైనా సరే అచీవ్ చేసే విధంగా పెట్టుకోవాలి. అంటే మనం సాధించగలిగేదే మనము గోల్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్ అంటే ఏంటి? ఓకే, రియలిస్టిక్. రియలిస్టిక్ అంటే నిజంగా అది మనం చెయ్యగలిగితే దాన్ని రియలిస్టిక్ గోల్ అంటాం. ఓకే, ఇప్పుడు 1 డేలో నేను ఫేమస్ ఫిలిం స్టార్ అవ్వాలి అని అంటే అవ్వగలనా? అది రియలిస్టిక్ గోల్ అవుతుందా? అవ్వదు. సో మన గోల్ ఎప్పుడు కూడా రియలిస్టిక్ లాగా పెట్టుకోవాలి. ద లాస్ట్ వన్ టీ అంటే ఏంటి? టైం ఫ్రేమ్. సో మనము ఏ గోల్కైనా సరే whenever you are putting any goal, your goal should have a particular time frame. ఆ గోల్ నువ్వు 1 మంత్లో కంప్లీట్ చేస్తావా, 6 మంత్స్లో కంప్లీట్ చేస్తావా, 1 ఇయర్లో కంప్లీట్ చేస్తావా, లేదా 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తావా? ప్రతి గోల్కి కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలి. టైం ఫ్రేమ్ లేకపోతే ఏమవుతుంది? మనము ఆ గోల్ని డిలే చేస్తూ ఉంటాం. ఓకే, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇవాళ చేసేది రేపు చేస్తాము, రేపు చేయాల్సింది 1 వీక్ తర్వాత అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనము గోల్ని పెట్టుకునేటప్పుడు ఈ స్మార్ట్ టెక్నిక్ యూజ్ చేసామనుకోండి, దెన్ ద ఛాన్సెస్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్ విల్ బి వెరీ హై. అండర్స్టూడ్? సో వై వి యూజ్ ఈమెయిల్? ఈమెయిల్ ఎందుకు యూజ్ చేస్తాం మనము? ఇన్ఫర్మేషన్ కోసం, టు షేర్ ఆర్ టు కమ్యూనికేట్ సంథింగ్ విత్ అదర్స్. ఓకే, సో ఈమెయిల్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఆమ్ ఐ కరెక్ట్? ఎస్. సో ఇప్పుడు మనము ఈమెయిల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు రైట్ అన్ ఈమెయిల్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ టు అంటే ఏంటి? ఇక్కడ మనము ఈమెయిల్ని ఎవరికి రాస్తున్నాము, టు హూమ్ యు ఆర్ రైటింగ్ ద ఈమెయిల్. సో దేర్ ఈమెయిల్ ఐడి యూ హ్యావ్ టు రైట్ హియర్. ఓకే,
After this, next comes subject. Subject line. Suppose you are sending this email to Swati madam. So you will be writing here the email. Then subject line అంటే మీరు ఈ ఈమెయిల్ని ఎందుకు రాస్తున్నారు, why you are writing this email, that should be your subject line. So example, you are applying okay, you are applying leave, request for leave or application for leave. Now this will be your subject line. మనకి సబ్జెక్ట్ లైన్ చూడగానే మనం ఈమెయిల్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సబ్జెక్ట్ లైన్ చూడగానే మనకి అర్థమైపోతుంది. నౌ ఆఫ్టర్ దిస్ యూ విల్ బి హ్యావింగ్ గ్రీటింగ్. ఓకే, మనం ఏదైతే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అవన్నీ రాస్తాం కదా, గుడ్ మార్నింగ్, హాయ్ ఆర్ హలో, డియర్ సార్, ఇవన్నీ కూడా గ్రీటింగ్స్. ఓకే, సో ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ బాడీ ఆఫ్ ఈమెయిల్. ఓకే, సో బాడీ ఆఫ్ ద ఈమెయిల్లో ఏం రాస్తాము, కంప్లీట్ ఈమెయిల్ యొక్క స్ట్రక్చర్ని మనం అందులో రాస్తాం. ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, డెడ్ లైన్స్ కానీ అవన్నీ కూడా మనము బాడీ ఆఫ్ ద ఈమెయిల్ రాస్తాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ రాస్తాం. And last one is signature. Your name and designation. ఓకే, సో సిగ్నేచర్లో ఏం రాస్తాము, థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ స్వాతి దర్శనం, ఆర్ థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ హారిక, థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ రాహుల్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఈమెయిల్. సో ఈమెయిల్లో ఏమేమి ఉంటాయి మనకి, ఫస్ట్ వన్ టు సబ్జెక్ట్ లైన్, గ్రీటింగ్స్, బాడీ ఆఫ్ ఈమెయిల్ అండ్ సిగ్నేచర్. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఈమెయిల్. మనం ఈమెయిల్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేయాలి. అండర్స్టూడ్? ఇక్కడ ఏంటంటే ఇది 1 year కోర్సు, ఇది నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్. దీంట్లో మనకు ఇప్పుడు పాత సిలబస్తో పాటు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి టూల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేశాము. మార్కెట్లో మనము చూసినట్లయితే ఇప్పుడు ప్రతి చోట కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే మొబైల్ ఫోన్స్ కానివ్వచ్చు, ప్రతి కంపెనీలో కావచ్చు, మనుషులు చేసేటువంటి పని కాకుండా ఎక్కువగా ఏఐ చేసేటువంటి సాధనాలు చాలా వచ్చాయి. సో దానికి అనుగుణంగా మనకు ట్రేడ్లో చాలా మిషన్ లెర్నింగ్ కావచ్చు, కాన్వకేషన్ న్యూరల్ నెట్వర్క్ కావచ్చు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డాష్బోర్డ్, పవర్ బిఐ టూల్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని టూల్స్ని మనం ఈ కంప్యూటర్ కోర్సులో మనం చేర్చాం. దీనికి అనుగుణంగా మనకు పరిశ్రమలలో, ఇండస్ట్రీస్లో మనకు రకరకాలైనటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పిల్లలకి అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మనకు ఈ ఇండస్ట్రీలో కాకుండా మనకు రకరకాలైనటువంటి అప్రెంటిషిప్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్డిఓ, బీడిఎల్, ఎన్ఎఫ్సి, హెచ్సిఎల్, హెచ్ఏఎల్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కూడా అప్రెంటిషిప్ అనేది కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్ అనేది హై డిమాండ్ ఉంది కానీ సార్, సప్లై అనేది చాలా తక్కువ ఉంది సార్. డ్యూ టు కోర్స్ అనేది ఇంట్రడ్యూషన్ ఎక్కడ లేదు. ప్రతి ఇండస్ట్రీలో, ఆటోమొబైల్ సెక్టార్ ఇండస్ట్రీలో మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే స్టాఫ్ అనేది చాలా కొరత ఉన్నది మార్కెట్లో. ఎందుకంటే ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల ఐటీఐ మల్లెపల్లిలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కోర్స్ని. ప్రతి ఆటోమొబైల్ సెక్టార్ ఏదైనా కంపెనీ కావండి, టాటా కానీ,
హుండై కానీ ఎనీ ఆటోమొబైల్ సెక్టర్ ప్రజెంట్ టెక్నాలజీ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడం వల్ల మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ అనేది చాలా డిమాండ్గా ఉన్నది. ప్రతి 30% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయీ స్ట్రెంత్లో ఈ ట్రేడ్ పిల్లల అవసరం అనేది చాలా. సో ఇది వచ్చేసి మొత్తం మనకి ఇప్పుడు ఉన్న కొత్త కోర్స్ సార్, ఇది ఒక కోర్స్ సార్. దీనిలో లేజర్ కటింగ్ మిషన్ సార్. ఈ లేజర్ కటింగ్ మిషన్ వల్ల ఏంటంటే అంటే ఆడవాళ్ళకి కానీ ఆడవాళ్ళకు చిన్న పిల్లలకి అంటే ఇంటి దగ్గర చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అంటే ఈ రోజుల్లో గిఫ్ట్ ఆర్టికల్స్ ఇస్తున్నారు కదా, గిఫ్ట్ ఆర్టికల్స్ విత్ నేమ్ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసుకోవడానికి ఈ యొక్క కోర్సు యూజ్ అవుతుంది సార్. దీనికి రిలవెంట్ నాలుగు సాఫ్ట్వేర్స్ కూడా మేము ఇక్కడ వీళ్ళకి నేర్పడం జరుగుతుంది. ఇది 1 year కోర్స్ సార్. దీనిలో ఇది అంటే ఆడపిల్లలకు తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అని అనుకుంటాను. దీనిలో ఆర్టికల్ షీట్ ప్యాంట్ చేయొచ్చు, వుడ్ ప్యాంట్ చేసుకోవచ్చు, గ్రానైట్ ప్యాంట్ చేసుకోవచ్చు, మార్బుల్స్ ప్యాంట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ పర్పస్ ఈ మిషన్ మనం చేసుకోవచ్చు. మనము అక్కడ ల్యాబ్లో డిజైన్ చేసుకొచ్చేసి దీనిలో పెన్ డ్రైవ్తో చేసుకోవచ్చు సార్. ఓకే. జస్ట్ ఇక్కడ ఏదైతే మన ప్రోగ్రామ్ అక్కడ ఏదైతే చేస్తామో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీని ప్రకారం అది కటింగ్ చేసుకుంటూ వస్తుంది సార్. ఈ మిషన్ ఇదే సార్. దీని మొత్తం ఈ ఆపరేషన్స్ కూడా దీనిలో చేసుకోవచ్చు. వుడ్ వర్కింగ్ చేసుకోవచ్చు, పీవీసీ ఫోమ్ కటింగ్, వినయ్ కటింగ్, వాటర్ ఇండస్ట్రీస్, మార్బుల్స్. నేటి మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైతే ఉంది అంటే ఆటో ఎలక్ట్రికల్ సార్. ఈ ఆటో ఈవీ వెహికల్ కోర్స్ వచ్చేసి మా దగ్గర మొత్తం ఈ సెటప్ ఉంటుంది సార్. దీని వచ్చేసి 2 years కోర్స్ అండి ఈవీ వెహికల్. మాకు దీనిలో ఏంటంటే మేము ఇక్కడ స్పెషలైజేషన్ 2 wheeler, 3 wheeler, 4 wheeler ఆటోమొబైల్ సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా మేము ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత దాని ప్రాబ్లం కూడా జస్ట్ ఐడెంటిఫై చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంకోటి ఈ మా దగ్గర ఏంటంటే 2 wheeler అసెంబ్లింగ్ యూనిట్ కూడా ఉంది సార్. ఇది వచ్చేసి 3 wheeler ఇవి అంటే టోటల్లీ మొత్తం ఇది వచ్చేసి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ సార్. ఇది 100 to 150 kgs క్యారీ చేయగలదు. 4 బ్యాటరీల మీద నడుస్తుంది. ఇది దీని మెయిన్ మోటార్, దీని హెల్ప్తోనే ఇది నడుస్తుంది సార్. ఇది దీని మదర్ బాడీ అనుకోండి. అండ్ దిస్ ఈజ్ ద వెరిఫైడ్ ఇండక్టివ్ కంప్యూటేషన్. అంటే ఇవి వెహికల్స్ ఏమైనా పాడైపోయినప్పుడు మనకు సింప్లీ ప్రాబ్లం తెలియాలంటే మనం వచ్చాలి ఎలక్ట్రిక్ వెహికల్ డయాగ్నోస్టిక్ దగ్గరకు వస్తే మనకు అర్థమైపోతుంది. దీనికి ఒక చిన్న కేబుల్ వస్తుంది. ఆ కేబుల్ మనం ఎలక్ట్రిక్ డయాగ్నోస్టిక్కి కనెక్ట్ చేస్తే మనకు దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో మనకు అప్పుడే సడన్గా చూపిస్తుంది. దానివల్ల మన టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐలో వన్ ఆఫ్ ద కోర్సెస్ ఎంపీసీఏ కోర్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ తీసుకోవచ్చు. ఇది మెయిన్గా ఆటోమేషన్ పర్పస్ అనమాట. ఎలాగంటే మనం పెద్ద ఫ్యాక్టరీలలో మ్యాన్ పవర్ని తగ్గించి ఆటోమేషన్ ద్వారా పెద్ద మిషన్స్ని అండ్ మోటార్స్ని కంట్రోల్ చేయొచ్చు మెయిన్గా. సో ఈ పర్పస్ ఏం చేస్తామంటే మాకు మెయిన్గా పిఎల్సీ అని ఉంటుంది. ఈ పిఎల్సీ ఇది ఆటోమేషన్ బోర్డు. పిఎల్సీ విఎఫ్డి అనే డిఫరెంట్ కాంపోనెంట్స్ ద్వారా మనం పెద్ద మిషన్లను వీటిని కంట్రోల్ చేయొచ్చు. మెయిన్గా ఇది నేర్చుకుంటే వీళ్ళకు టెక్నీషియన్ యాజ్ ఏ టెక్నీషియన్గా వీళ్ళు ఫ్యాక్టరీలోకి వెళ్తే మంచి గుడ్ శాలరీ ఉంటుంది. ఇక్కడ మేము వీళ్ళకు చాలా మంచి స్కిల్స్ నేర్పిస్తున్నాము. ఈవెన్ బీటెక్ 3rd year 4th year వస్తున్న సిలబస్ ఇక్కడే కవర్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా మా స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నారు. ఆటోమేషన్కి చాలా డిమాండ్ ఉంది యాక్చువల్గా మార్కెట్లో. ఏ కంపెనీ ఏ పెద్ద ఇండస్ట్రీలో తీసుకున్నా ఆటోమేషన్ అనేది పక్కా ఉండాల్సిందే. సో మేము డిఫరెంట్ వీళ్ళతో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయించడం ద్వారా ఇంకా డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం. మనం రియల్ టైంలో ఎలా జరుగుతుందో చేపిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పిల్లలను చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దుతున్నాం. దిస్ ఇస్ ద సైకిల్ అసెంబ్లీ యూనిట్. యాక్చువల్గా ఒక సూపర్వైజర్ ఉంటాడు ఇక్కడ. సూపర్వైజర్ అనేటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక మన 8 parts ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి, సైకిల్ పార్ట్స్ గూడ్స్. వాటిని తీసుకెళ్ళి ట్రైలో పెట్టేస్తాడు. స్కాన్ చేసి ట్రైలో పెట్టేస్తాడు. ట్రైలో పెట్టేసిన తర్వాత వన్స్ ఆఫ్టర్ 1 సైకిల్ రీసైకిల్ తర్వాత సైకిల్ అనేది 1 సైకిల్ కంప్లీట్ అవుతుంది. తెలిసినాక ట్రేడ్ మ్యాన్స్ ఉంటారు. ట్రేడ్ మ్యాన్స్ వర్కర్స్ అనేటోళ్ళు వర్కర్స్ స్టేషన్ 1 సపోజ్ స్టేషన్ హియర్ వీ హ్యావ్ 4 స్టేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వర్కర్ వచ్చేసి ఈ యొక్క ఏవైతే అసెంబ్లీ చేయాలో పర్టికులర్ సపోజ్ వీల్స్ ఉన్నాయి అనుకో, స్టేషన్ మా దగ్గర వీల్స్ అసెంబ్లీ చేయాలి. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ట్రేడ్ మ్యాన్స్ దగ్గర మళ్ళీ స్కాన్ చేసి ఫ్రాడ్ జరగకుండా
తీసుకెళ్ళి ఏవైతే వాడికి అసైన్ చేసిన పార్ట్స్ ఉన్నాయో స్టేషన్ 1 దగ్గర అసైన్ చేస్తారు. నెక్స్ట్ స్టేషన్ 2 అలా కంప్లీట్గా సైకిల్ అనేది బయటకు వచ్చేదాకా దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. సో దిస్ ఈస్ ద ఓవర్ హెడ్ కన్వేయర్. సో ఆఫ్టర్ 1 cycle it will stop automatically by using proximity sensors. సో పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ సెక్టర్స్లో ఎలా ఉంటుందంటే సైకిల్ యూనిట్ సెక్టర్, అసెంబ్లీ సెక్టర్, ఈవెన్ ఎలక్ట్రిక్ బైక్స్ అసెంబ్లీ సెక్టర్, ఈవీ కార్స్ ఆల్సో. మా ఐటీఐ పిల్లలకు చాలా 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 ఇంట్రెస్ట్ చేస్తున్నారు ఇది. దే గట్ ఈవెన్ వన్ ఈవీ సైకిల్ని వీళ్ళు అసెంబ్లీ చేయడానికి 13 minutesలో వీళ్ళు కంప్లీట్ చేశారు. సో చాలా చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు వీళ్ళు. రేపు ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్స్ అయినా ఎలక్ట్రిక్ బైక్స్ అయినా చేయడానికి మా పిల్లలు ఐటీఐ పిల్లలు చాలా రెడీగా ఉన్నారు. సో కంప్లీట్గా ఆటోమేషన్, దిస్ ఇస్ ఆటోమేషన్ కోర్స్. సార్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ చేపట్టినటువంటి ఈ కొత్త అడ్వాన్స్ ట్రైనింగ్ కోర్సెస్ ఏవైతే 6 courses ఉన్నాయో దానిలో అడ్వాన్స్ సిఎన్సీ ట్రైనింగ్ ఒకటి సార్. సిఎన్సీ ట్రైనింగ్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి సిఎన్సీ టర్నింగ్ అండ్ సిఎన్సీ మిల్లింగ్. ఇది టోటల్ 2 years కోర్సెస్ అండి. సొసైటీలో 4.0 కింద ఏదైతే ఇండస్ట్రీ ప్యాటర్న్ ఉందో దానిలో సిఎన్సీ టర్నింగ్ అండ్ సిఎన్సీ మిల్లింగ్కి చాలా డిమాండ్ ఉంది సార్. ఉన్న దానిలో ఇండస్ట్రీలో ఖచ్చితంగా హైయెస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైతే ఉంది అంటే సిఎన్సీ టర్నింగ్ అండ్ సిఎన్సీ మిల్లింగ్. ఈ కోర్సు మా దగ్గర టోటల్ 2 years డ్యూరేషన్. దీనిలో మినిమమ్ అంటే 1.5 year మా దగ్గర పిల్లలు వస్తే 6 months ఇండస్ట్రీకి ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద పంపిస్తాము. అక్కడ స్టైపెండ్ ఈరోజు 15,000 నుంచి 15,000 వరకు ఇస్తున్నారు. 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లోనికి ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 రూపాయలు విత్ ఇన్ ద 1 year. ఆఫ్టర్ 2 years అబౌవ్ 50,000 రూపీస్ శాలరీ గెయిన్ చేస్తున్న ఏకైక ట్రైన్ ఏదైతే ఉంది అంటే ఈ సిఎన్సీ టర్నింగ్ అండ్ మిల్లింగ్ సార్. ఇది విఎంసీ మిల్లింగ్ మిషన్స్, అది సిఎన్సీ టర్నింగ్. దీంట్లో ఏంటంటే మనము డిఫరెంట్ మోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మోల్డ్స్ వినాయకుడు మోల్డ్స్ చేస్తారు కదా, సో అది కాకుండా ఇండస్ట్రీస్ వాడతాం. లైక్ బ్లో మోల్డింగ్ ఉంటుంది, ఇంజెక్షన్ మోల్డింగ్ ఉంటుంది. వాటికన్నిటికీ మనము ఒక ఫ్రేమ్ తయారు చేస్తాం అనమాట. తయారీ దాంట్లో మెటల్ హీట్ చేసి పంపించడం కానీ, లేకపోతే క్యాస్టింగ్ అంటారు కదా, క్యాస్టింగ్కి ఒక ఉంటుంది పార్ట్, అలా చేస్తాం అనమాట మ్యానుఫ్యాక్చరింగ్. డైరెక్ట్ మనం దీని ప్రోగ్రామ్ చేయించుకునే పిల్లలతో ఫస్ట్ డ్రాయింగ్ చేస్తాం. 3D డ్రాయింగ్ ఉంటుంది మాస్టర్ క్యాంప్లో. మాస్టర్ క్యాంప్ అయిన తర్వాత మరి మనము సిమ్యులేటర్స్ ఉంటుంది, దాన్ని టెస్ట్ చేసి ఓకే అన్నప్పుడు దీన్ని ఇక్కడ ఉంటుంది మీకు ఆప్షన్స్, పెన్ డ్రైవ్ పెట్టుకుని చేసుకోవచ్చు. డంప్ చేసి రన్ చేస్తాం అనమాట కోడ్ని. మళ్ళీ గ్రాఫ్టర్స్ ఉంటుంది దీంట్లో, చేసిన తర్వాత రన్ చేస్తాం. డైరెక్ట్ మమ్మల్ని పిల్లలు మాత్రం దీన్ని పంపించాం మేము, ఎందుకంటే డేంజర్స్ ఉంటుంది అనమాట మొత్తం కంప్లీట్లీ. ఇది ఎండ్ మిల్ టూల్, మళ్ళీ డిఫరెంట్ టూల్స్, ఇది పాకెట్స్ ఉంటుంది, మీకు పాకెట్స్ మొత్తం టూల్స్ ఉంటాయి అనమాట. ఇట్ని చూడొచ్చు మీరు. సో మొత్తం పాకెట్స్, ఈ కింద పాకెట్స్ మొత్తం మీకు టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టూల్స్. డ్రాయింగ్ బట్టి, కోడ్ బట్టి మొత్తం టూల్స్ అనేది ఉంటుంది మీ దగ్గర. అండ్ మాస్టర్ కంపెనీ ఏంటంటే డ్రాయింగ్ వేగానే ఆటోమేటిక్ కోడ్ అని జనరేట్ అయిపోతుంది. మరి సపరేట్ దానికి రాసి టైం వేస్ట్ కాకుండా ఆటోమేటిక్గా ఉంటుంది మొత్తం. నేను ఇక్కడ IRDM అనే ట్రేడ్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంటాను. సో బేసికలీ మనకి ఇక్కడ 2 రోబోట్స్ ఉంటాయి. ఇది వెల్డింగ్ రోబోట్, అది పిక్ అండ్ ప్లేస్ రోబోట్. ఇది AR1440 అంటాం, అది GP12 రోబోట్ అంటాం. సో బేసికలీ దీనికి 2 కంట్రోలర్స్ ఉంటాయి, అవి బ్రెయిన్ అనమాట వాటికి. సో దాంతోనే వర్కౌట్ అవుతుంది. సో దీన్ని టీచ్ పెండెంట్ అంటాం. దీని నుండే మనం అన్ని ప్రోగ్రామింగ్ అనేది ఇస్తూ ఉంటాం. సో బేసికలీ ఇదేమో సిలిండర్తో వర్క్ చేస్తుంటుంది, ఇదేమో కంప్రెసర్తో వర్క్ చేస్తుంటాయి. ఇవి 2 కన్వేయర్స్, ఇన్ కన్వేయర్, ఇదేమో అవుట్ కన్వేయర్. ఇక్కడ మనకి అన్నీ చూస్తుంటాం, ఇక్కడ దీని నుండే ఆపరేట్ చేస్తుంటాం. ఇక్కడ 6 axes ఉన్నాయి కదా, ఇవే SLU, RBT అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ PLCB. ఇందులో నుండి మనం మాన్యువల్గా కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇంకా దీన్ని మనం కంప్రెసర్ అంటాం. ఇక్కడ దీన్ని కంప్రెసర్ అంటాం. ఇది అనేది GP12 రోబోట్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇది మొత్తం దీన్నేమో రోబోటిక్ సెల్ అంటాం. సో ఇక్కడ పిక్ అండ్ ప్లేస్ వర్క్ అనేది జరుగుతుంది, అదేమో వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్, లైక్ ఆర్క్ వెల్డింగ్ అనేది అన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ మనకి సేఫ్టీ కోసం సెన్సార్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, సో దీన్ని వర్క్ బీకన్ అంటాం మనం. సో ఇవన్నీ ఇండికేట్ చేస్తుంటాయి. గ్రీన్ అంటే వర్క్ జరుగుతుందని, ఎల్లో ఆరెంజ్ అంటే హోల్డ్ చేయాలని, రెడ్ అంటే సమ్ ఎమర్జెన్సీ ఇస్ రిక్వైర్డ్ అని. ఓకే, నా ట్రేడ్ వచ్చేసి VADFPM, వర్చువల్ డిజైన్ వెరిఫైర్ అండ్ ఫైనల్ ఎలిమెంట్ మెథడ్. ఇందులో ఈ కోర్స్ అనేది 2 years కోర్సు. ఫస్ట్ ఇయర్ మనకు వచ్చేసి CAT అని నేర్పిస్తాం, అంటే డిజైన్ ఏరోనాటికల్ లైక్ మిసైల్స్, రాకెట్స్,
అండ్ ఏరోప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్ వాటి గురించి మనం డిజైన్స్ నేర్పిస్తాం అనమాట. దెన్ ఆఫ్టర్ మనం ఇదంతా ఎగ్జాస్ట్ పైప్స్, మనకి ఇంజన్స్, వాల్స్, కార్స్, బైక్స్, ఎయిర్ క్రాఫ్ట్ వాటి వల్ల మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ అనలైసిస్ అనమాట. అంటే మెటీరియల్ ప్రాపర్టీస్ ఏంటి, దాని క్యాపబుల్ ఏంటి, అది డిఫార్మేషన్ అవుతుందా అవ్వదా, బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారికి ఎలా అవుతుంది అనేది ఈ ట్రైన్లోనే నేర్పిస్తాం అనమాట. సో అది ఇవి స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి వారు కూడా ఇక్కడ ఇనాగ్రేట్ అయ్యారు. మాకు 1950s ఐటీఐస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అప్పటి నుంచి అంటే ఒక్కొక్క ఐటీఐ 1970లో ఒకటి, 80లో ఒకటి, అట్లా కొన్ని ఐటీఐస్ అప్పటి నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. గతంలో ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితము ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ తోటి మనకి కొంచెం రెన్యువేట్ చేసుకోగలిగాము. తర్వాత సెంట్రల్ స్కీమ్లో ఏమన్నా చిన్నగా వస్తే కొన్ని ఐటీఐస్ సెలెక్ట్ అవ్వడం వల్ల ఆ కొన్ని ఐటీఐల్లో మాత్రమే ఎక్విప్మెంట్ కానీ మెషినరీ కానీ అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీ 4.0ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఇండస్ట్రీలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్న ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రేడ్స్ అంటే వాటిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ TTL, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తోటి. అది గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకునడం వల్ల జరిగింది అది. సో ఆ విధంగా మాకు కొత్త 6 ట్రేడ్లు ప్రతి ఐటీఐలో, 65 ఐటీఐల్లో కూడా 6 న్యూ ట్రేడ్స్ వచ్చాయి. అది గ్రామాల్లో, పల్లెల్లో, అన్ని చోట్ల అంటే తెలంగాణ, ఆల్ ఓవర్ తెలంగాణ 65 ఐటీఐస్ ఉంటే 65 ఐటీఐస్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక 52 ఐటీఐల్లో కూడా దీన్ని ఇంకా అప్గ్రేడ్ అంటే కొత్త ఏటీసీలు పెట్టి ఐటీఐస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐటీఐస్ ఇంటూ ఏటీసీస్గా మార్చడం జరుగుతోంది. సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్లో రిక్వైర్మెంట్ చాలా ఉంది, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. అయితే వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటంటే టెక్నీషియన్స్. సో ఐటీఐ ప్రతి ట్రేడ్ కూడా డిమాండ్ ఉన్న ట్రేడే. లైక్ ఫిట్టర్ ఉంది, ఫిట్టర్ డిమాండెడ్ ట్రేడ్. కాకపోతే ఏంటంటే అప్గ్రేడేషన్ ఈజ్ రిక్వైర్డ్. దాంట్లో హైడ్రాలిక్స్ ఉంటుంది, న్యూమాటిక్స్ ఉంటుంది. హైడ్రాలిక్స్, న్యూమాటిక్స్, మెషినరీస్ అనేవి అన్ని ఐటీఐలో ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద ట్రేడ్ అనమాట. లైక్ ఐటీఐస్లో హార్ట్ ఆఫ్ ద ట్రేడ్ ఐటీఐ ఏది ఉంది అని అంటే ఫిట్టర్ ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, టర్నర్ కానీ, మెషినిస్ట్ కానీ. సో ఈ ట్రేడ్ టెక్నీషియన్స్ అంటే ఈ రిక్వైర్మెంట్ ఉంది అనేది గతంలో కంటే ఇప్పుడు రాను ప్రభుత్వాలు మారుతున్నప్పటి నుంచి కూడా ఐటీఐ యొక్క ప్రియారిటీ అనేది సెంట్రల్ వైజ్గా, స్టేట్ వైజ్గా ఐటీఐస్ టెక్నీషియన్స్కి ఎంత ప్రియారిటీ ఉందనేది అర్థమవుతుంది. దేశ విదేశాల్లో ఉన్నాయి సార్. అంటే మనం ఇండియాలో విపరీతంగా రిక్వైర్మెంట్ ఉంది. అదేవిధంగా బయట కంట్రీస్లో కూడా ఇప్పుడు జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇజ్రాయెల్ కానీ, తర్వాత గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇరాన్, ఇరాక్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి టైఅప్ అవుతున్నారు. టామ్కామ్తో టైఅప్ అయ్యి చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు మొన్న జర్మనీకి ఇక్కడి నుంచి ఒక 13 మంది పిల్లలు వెళ్ళారు. అలా ఇప్పుడు మొన్న జపాన్ వాళ్ళు MMV ట్రేడ్ తోటి టైఅప్ అయ్యి అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ పిల్లల్ని కొంతమందిని పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. కొంతమంది పిల్లల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇంటర్న్షిప్కి జపాన్కి తీసుకెళ్తున్నారు. అండ్ వాళ్ళకి పాస్పోర్ట్ కానీ, వీసా కానీ అన్నీ కూడా వాళ్ళ నుంచే వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. సార్ శాలరీ చాలా బాగుంటుంది సార్. పర్ మంత్ వాళ్ళకి వచ్చేసేసి ఆల్మోస్ట్ 2,20,000, 30,000 అంతవరకు ఉంటుంది. 2,70,000 తీసుకునే పిల్లలు కూడా మనకి జర్మనీలో ఉన్నారు. జపాన్కి వచ్చేసి పరానం 19 lakhs సార్. సార్ నేను ఒకటే సార్, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, ఎవరికైతే ఇమ్మీడియట్ ప్లేస్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ ఫ్యామిలీకి ప్లేస్మెంట్ సపోర్ట్ కావాలి, వాళ్ళ పిల్లలు ఇమ్మీడియట్గా జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఐటీఐ చేస్తే వాళ్ళకున్న టెక్నికల్ స్కిల్స్ తోటి డెఫినెట్గా ఇండస్ట్రీస్లో రిక్వైర్మెంట్ని బట్టి వీళ్ళు ప్లేస్ అవుతారు. ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ అయితే మేము ఇస్తాము. ఇప్పుడున్న టెక్నాలజీకి మేము ఇంకా నెక్స్ట్ 20 yearsకి కూడా ఈ టెక్నాలజీ మరుగున పడదు కాబట్టి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఏంటి అని అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మేము ట్రైన్ చేయగలుగుతాము, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి మేము ట్రైన్ చేయగలుగుతాము. ఇప్పుడున్న ఫెసిలిటీస్ తోటి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము. ఎందుకంటే బేసికల్లీ
పాలిటెక్నిక్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, అదంతా కూడా థియరటికల్ ఎక్కువ ఉంటుంది, కానీ మా దగ్గర 80% ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ప్రాజెక్ట్ చేసుకోవడానికి కూడా మాకు ఇది అనువైన ప్లేసు అని అయితే నేను చెప్పగలుగుతాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఇప్పుడు గ్రీన్ స్కిల్స్ కూడా లైక్ సోలార్ టెక్నీషియనే అవ్వచ్చు, లేదు ఈవీ వెహికల్ టెక్నీషియనే అవ్వచ్చు, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న ట్రేడ్సే సార్. సో ఈ ట్రేడ్లు కూడా మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ట్రేడ్లలో కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ నేను చూసింది ఫ్యాకల్టీ ఏమో బీటెక్ చదివి 20,000 శాలరీ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఇక్కడ స్కిల్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి శాలరీ కంప్లీట్ అయిన తర్వాత 9 నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 30,000 నుంచి 40,000 శాలరీ వస్తుంది. అంటే ఇక్కడ ఐటీఐలు ఆ లెవెల్లో ఇక్కడ టెక్నాలజీని స్కిల్స్ని నేర్పిస్తున్నారు. అయితే యువత ఒక విషయం ఆలోచించాలి. చాలామంది ఏదో ఇన్స్టెంట్గా డబ్బు వస్తుందని గిగ్ వర్కర్లుగా మారిపోతున్నారు. అలా కాకుండా తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశించకుండా ఈ ఐటీఐలో కనుక చేరి 10th పాస్ అయిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ చేరవచ్చు. వాళ్ళకి ఇష్టమైన కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, టెక్నాలజీ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఈ దేశంలో విదేశాల్లో కూడా ఇక్కడ అడ్మిషన్ దొరికితే జాబ్ గ్యారంటీ. వాళ్ళ స్కిల్ని బట్టి 20 నుంచి 40,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చని ప్రిన్సిపాల్ చెప్తున్నారు.